नजरिया लागे नहीं कहीं और नजरिया नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं और స్వాగతం సుమధుర స్వాగతం. అందరికీ నమస్కారం అండి. 24 ఫ్రేమ్స్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అలాగే ఫోక్ సాంగ్స్ అవార్డ్స్కి కూడా ఈరోజున ఫంక్షన్ పెట్టడం, ఇంతమంది కళాకారులను పిలిచి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ వాళ్ళు చేసిన కృషికి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మరిన్ని కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గతంలో కూడా ఒకసారి ఈ ప్రోగ్రాంకు రావటం జరిగింది. వాళ్ళ నా దగ్గరికి వచ్చి నిన్న చెప్పగానే చెప్పాను, నాకు వేరే ప్రోగ్రాం ఉందండి, ఎన్నింటికి రమ్మంటారు, కరెక్ట్గా చెప్పండి, టైం ప్రకారం వస్తారంటే 7కి వస్తే చాలండి అన్నారు. చాలా సంతోషం అండి. చక్కటి నృత్యాలు చూసాం, చాలా బాగుంది. ముందు చిన్న పాప చేసింది, ఆ పాప చాలా బాగా చేసింది. తర్వాత 5గురు కలిపి చేసిన ఆ నృత్యం కూడా చాలా చక్కగా ఉంది. మరి అలాగే ఫోక్ సాంగ్, మరి ఆ ఫోక్ సాంగ్ కూడా ఒక్కటే విన్నదాగాను. మరి ఇవాళ ఈ ఫోక్ సాంగు, షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టినందుకు చాలా సంతోషం అండి. ఎందుకంటే కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫంక్షన్స్ ఉండాలి. ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ ఉండటం మూలంగానే వాళ్ళకు ఒక గుర్తింపు రావటం కానీ, వాళ్ళకు ఒక వేదిక, వాళ్ళలో ఉన్న టాలెంట్ని 10 మందికి చూపించుకోవాలంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే వాటికి ఒక మంచి జరుగుతుంది. ఆ కళాకారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియచేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి రమేష్ గారిని మరొకసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, క్లాసికల్ డాన్సర్స్ అండ్ సింగర్స్ రండి. రాఘవన్ సార్, మీరు స్వరాగిని టీమ్, ఫోక్ సింగర్ లాస్య వచ్చేనానా అండ్ రేవతి గారు, ప్లీజ్ కమ్ విత్ యువర్ టీమ్. సార్కి టైం లేదు, మీరు కూడా సహకరించాలి. సార్ అన్నట్టుగా వీ షుడ్ బి మెయింటైనింగ్ పంక్చువాలిటీ. అలా చేసినప్పుడే మనము జీవితంలో ఏదైనా సాధిస్తాం, అంతే కదండి? ఎస్. ఓకే సార్, మీరు ఇటు సారీ ఒక్క నిమిషం. రమేష్ గారు చాలా కంగారు పడుతున్నారు, ఇటు నిలబడండి సార్. నిజంగానే ఈరోజు సహకరించారు. 3rd యానివర్సరీ ఈ రోజున అభినందన ఇన్ఫ్రా LLP వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మనల్ని సహకరించారు. అలాగే రాము డ్రమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ అలా రాకండి మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ స్వరాగిని టీ. సార్కి టైం లేదు అందుకని. సో గోదావరి కని నుంచి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాము, లాస్య అనేసి. షీ లాస్ట్ హర్ ఫాదర్ బట్ షీ గాట్ అ గుడ్ టాలెంట్. ఎవరైనా ఉంటే గనక తన డాన్స్ నేర్పించకుండానే చక్కటి నృత్యం తన గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ మేడం, కళని ప్రోత్సహించిన వారు, నిజంగా ధన్యవాదాలు మీకు. సెకండ్ అండి, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం. థర్డ్ 5G Love Story, third prize winner. Third prize winner, 5G Love Story. చిరునవ్వులే సిరుల తనకి. ప్లీజ్ ఎవరు రాశారు ఇది? గెస్ట్ తప్ప ఇంకెవరు స్టేజ్ మీద ఉండొద్దు దయచేసి. మీకు ఏదైనా ఉంటే మాతో వచ్చి మాట్లాడండి. నెక్స్ట్ తొందర పాటలు.
ఎలైట్ నుంచి ఆర్కే గారు వచ్చారా? ఆర్కే సార్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ ప్లీజ్. ఆర్కే గారు సార్ ఒకటి ఇవ్వండి, అది నేను ఇస్తాను. బెస్ట్ షార్ట్ ఫిలిం డిఓపి వరకట్నం. ఈరోజు పాటలు పాడి మనందరినీ కూడా అలరించారు. ఎలివేట్స్ ఆర్కే గారు తీసుకోండి ఆనందంగా. ఓకే ఓకే అక్కడి నుంచి మీది. ఆర్కే గారు, సంతోష్ గారు ప్లీజ్. మానస గారు మీరు కూడా వచ్చేసేయండి. నిర్మల మీరు తీసుకున్నారా? ప్లీజ్ కమ్ టు ద డయాస్. రండి ప్లీజ్. ఎలివేట్స్ అయిపోయింది సార్. ఎలివేట్స్ ఒక్క నిమిషం. ఎలివేట్స్ ఎలైట్ ఈరోజు అందరినీ అలరించారు సార్ పాటలు. సో ఇది తీసుకోండి, తర్వాత నేను అలిగి మీదేనా సార్? ఇది ఇచ్చే. ఓకే సార్ ఇటు ఇవ్వండి. సంతోష్ గారు నిర్మల వెళ్ళు ఇటు. సార్ అంటే తొందరగా మీరు కొంచెం ఫోటో తీసుకొని పక్కన జరగండి. సంతోష్ అరే సార్ వెళ్ళిపోతున్నారు. కానీ ఇటువంటి ప్రోత్సాహకాలు ఉండేది కాదు. యూట్యూబ్ వచ్చాక మాలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి కానీ, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కానీ, సింగర్స్కి కానీ మంచి ప్రోత్సాహం వస్తుంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికే మన వికే రమేష్ గారు ఇటువంటి ఫంక్షన్స్ ప్రతి ఇయర్ నడుపుతూ, ఇది 3rd యానివర్సరీ, అందరూ కళాకారులను, యాక్టర్స్ను, డైరెక్టర్స్ను, ప్రొడ్యూసర్స్ను, సింగర్స్ను అందరినీ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇలా అవార్డుల ద్వారా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా వికే రమేష్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా ప్రతి ఇయర్ నడపాలని కోరుకుంటూ ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చినందుకు కళాకారులకు ధన్యవాదములు. అవార్డ్స్ ప్రదానం చేస్తున్నటువంటి మా రమేష్ని అభినందిస్తున్నాం. ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. అవన్నీ కూడా అతను తట్టుకుంటూ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ పెడుతున్నాడు. దానికి మన రమేష్ని అభినందిస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ అనేది ఏంటంటే ఒక మెయిన్ ఫిల్మ్ తీయడానికి ఒక చిన్న ట్రైలర్ లాంటిది. దీంట్లో సక్సెస్ అయితే అతని పొద్దున్న ఒక మంచి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభ కలిగిన యువకులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రాచుర్యం పొందుతున్నారు. ఇదివరకు సినిమా తీయాలంటే హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లోనే ఉండాలనుకునేవారు. అక్కర్లేదు, మీ ఊళ్ళో ఉండి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీ ప్రతిభను చూపించుకోవచ్చు అని రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో ఇస్తే దాన్ని ఇన్స్పైర్ అయ్యి వందలాది మంది డైరెక్టర్లు అవుదామని చెప్పేసి అక్కడి నుంచే ఊళ్ళ నుంచే అక్కడి నుంచే షార్ట్ ఫిల్మ్ ద్వారా అతను ప్రాచుర్యం పొందిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమందికి ఎంకరేజ్ చేశారు. అలాగా మన రమేష్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్లో ఎంతోమందికి అవకాశం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ప్రతిభ ఉంటే డెఫినెట్గా భవిష్యత్తులో వాళ్ళు డైరెక్టర్లు అవుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇతని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రమేష్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫోర్ ఫేమ్స్ని సహకరించిన మిసెస్ స్వప్న గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించుకుందాం. స్వప్న గారు ప్లీజ్. ఓకే. ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిల్మ్ అండ్ ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ 2023 మిసెస్ రాణి రావ్, స్వరాగిని టీమ్. ఓకే, నెక్స్ట్ స్వప్న. అచ్చా తీసుకున్నారా? ఆర్కే సార్ మీరు తీసుకున్నారా? ఓకే, ఏది ఇక్కడ ఇవ్వండి. ఇది ఒకటి పట్టు. బెస్ట్ షార్ట్ ఫిలిం. సార్ ఏదైనా లైట్ మ్యూజిక్ పెట్టొచ్చా మాస్టారు? ఒక లైట్ మ్యూజిక్ పెట్టరా? షార్ట్ ఫిలిం ఇదేంటిది? Please come to the stage.
పాప జ్వరంతో ఉండి కూడా ఎంతో చక్కగా డాన్స్ లో పాల్గొన్నారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ నాన్న. దాంతో పాటు ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. మేడం ఒక్క నిమిషం. కమిషనర్ అండి. మేడం ఒక్క నిమిషం. సో లాస్య ఆ చిన్న పాప, నేను గోదావరి కని నుంచి తన టాలెంట్ చూసి ఇక్కడ తీసుకొచ్చాను. మనసున్న మహారాజులు మహారాణులు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్లీజ్ మీకున్న స్టేజ్ తనకు కూడా ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ మీడియా. థ్యాంక్ యూ లాస్య, ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ అండి అమ్మ కూతుళ్ళకి. ఓకేనా? ఓకే. Lasya, come on the stage. థ్యాంక్ యూ సార్. ఓకే, బంగారు బొమ్మ బెస్ట్ షార్ట్ ఫిలిం. బంగారు బొమ్మ బెస్ట్ షార్ట్ ఫిలిం మీదేనా? ఓకే ప్లీజ్ ఇచ్చేయమా. బెస్ట్ షార్ట్ ఫిలిం మీదేనా అండి? కాదా? దయచేసి ఫాస్ట్గా రండి, దయచేసి ప్లీజ్ పిలిచినప్పుడే రండి సార్. ఓకే సార్ మీరు ఇటు రండి. పని సార్ మీరు రండి సార్. మధ్య వెనక్కి ఎందుకు వెళ్తారు మీరు? మధ్యలో స్వప్న గారు వేదిక పైకి రావాల్సిందిగా మనవి. 1/2 బెస్ట్ షార్ట్ ఫిలిం. అభినందన్ ఇన్ఫ్రా రియాలిటీ LLP స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. శ్రీ టిడి ప్రసాద్ వర్మ గారు ఫిలిం డైరెక్టర్ వేదికపైకి రావాల్సిందిగా మనవి. మీరేనా సార్? ఓకే, వెల్కమ్. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. వీ వుడ్ బి కాలింగ్ సమ్ అదర్ గెస్ట్ టు గివ్ ద అవార్డ్స్. ఓకే. ఓకే, బెస్ట్ షార్ట్ ఫిలిం సోల్మేట్. ఓకే, మాతృదేవో భవ. జీవితం చదరంగం బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి. అందీప్ గారు. భానుశ్రీ కళ్యాణ్ ఫిలిమ్స్ దేవుడు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి. దేవుడు. అచ్చా మీరు 20 స్పీడ్ 220. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం నిషి. నిరుద్యోగి బెస్ట్ షార్ట్ ఫిలిం. ఓకే, ఆల్ ద బెస్ట్. బెస్ట్ షార్ట్ ఫిలిం బెస్ట్ షార్ట్ ఫిలిం నిరుద్యోగి. ఎక్కడున్నా ఇక్కడ త్వరగా రావాలండి, కొంచెం త్వరగా వచ్చేయండి. కిసాన్ గ్రూప్ వచ్చేయాలండి. ఓకే అండి, బెస్ట్ షార్ట్ ఫిలిం ఇండియా. రజనీ లిజు. ఓకే అండి, బెస్ట్ షార్ట్ ఫిలిం ఓ మీ ఆయుధం. ఎక్కడున్నా ఇక్కడికి రావాలండి త్వరగా. షార్ట్ ఫిలిం ఎంటర్టైన్మెంట్. బెస్ట్ షార్ట్ ఫిలిం మతమా.
బెస్ట్ షార్ట్ ఫిలిం దివ్య. దివ్య బెస్ట్ షార్ట్ ఫిలిం దివ్య. ఇది లేదా? గోగీత లేదా? బెస్ట్ షార్ట్ ఫిలిం గౌరీ. సార్ అందరూ కొద్దిగా తొందర చేయాలి ప్లీజ్. బెస్ట్ ఫోక్ సాంగ్ నాన్న నిర్ణయం. నాన్న నిర్ణయం ఫాస్ట్ అందిస్తామండి, త్వరగా అయిపోతుంది. మీ పేరు? ఓకే అండి, అందరికీ వస్తుంది అవార్డ్. ప్లీజ్ మీ మాతో కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ ఇటు వచ్చేయండి సార్ ప్లీజ్. రమ్మనండి, కొద్దిగా తర్వాత చేయండి. అవునా ఇక్కడ నమస్కారం అండి. నా పేరు కేవీఎల్ నరసింహారావు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, లీగల్ అడ్వైజర్ అండ్ యాక్టర్, అండ్ ఆల్సో జ్యూరీ మెంబర్ ఫర్ దిస్ టుడేస్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ 2023. చాలా సంతోషం, చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ ఈవెంట్. దీనికి ముఖ్య అతిథిగా మన మురళీమోహన్ గారు, గ్రేట్ పవర్ఫుల్ ప్రామినెంట్ యాక్టర్, గ్రేట్ బిజినెస్ మ్యాన్, మంచి వ్యక్తి, ఆయన చీఫ్ గెస్ట్గా రావడం ఈ సభకి చాలా నిండుదనం తీసుకొచ్చింది. అలాగే మన రమేష్ గారు ఈ 24 క్రాఫ్ట్స్ విఆర్కే ఎంటర్టైన్మెంట్స్ తరఫున 3rd యానివర్సరీ ప్రోగ్రాము దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్స్ 50 షార్ట్ ఫిల్మ్స్ వచ్చే మొత్తం 50 షార్ట్ ఫిల్మ్స్లో 3 బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అదే మాదిరి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ రైటర్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ డిఓపి, బెస్ట్ మేల్ ఆర్టిస్టు, బెస్ట్ ఫీమేల్ ఆర్టిస్టు, అలా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా 50 షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అందరినీ ఎంకరేజ్ చేయాలి అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మెమోంటో ఇవ్వడం జరుగుతుంది, అందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే 10 ఫోక్ సాంగ్స్ వచ్చాయి, అందరూ కూడా చాలా బాగా పాడారు, చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. ఫోక్ సాంగ్స్ వాళ్ళకు కూడా అందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్స్ అంటే మీకు అందరికీ తెలుసు, చాలా సింపుల్, క్రిస్ప్గా, కమర్షియల్గా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్గా టు ది పాయింట్, చాలా షార్టెస్ట్ పీరియడ్లో చెప్పడం అనేది షార్ట్ ఫిల్మ్ అనేది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ స్కోప్ బాగా వైడన్ అయింది, ఇప్పటికే బాగా డెవలప్ అయింది. యూట్యూబ్ వచ్చినాక కానీ, తర్వాత నేషనల్ అవార్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో చాలా ఎంకరేజ్మెంట్ బాగా ఉంది. అలాగే ఇప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళందరికీ కూడా ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసి ఇది ఒక వేదికగా తీసుకుని దీని నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, వీటిలో షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొని వాళ్ళు ఇంకా మంచి ప్రోత్సాహం కలుగుతుంది. దీనివల్ల ఇది ఒక మంచి ప్లాట్ఫాము, దీని ద్వారా మంచి సినిమాలు కూడా తీయడానికి కూడా వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం వచ్చిన మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అందరికీ అండ్ కళాకారులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వేదిక మీద మా సినిమా గురించి చెప్పుకునే అవకాశం వచ్చి దొరికింది. స్పీడ్ 220 అనేది ఇట్స్ ఏ లవ్ స్టోరీ. దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లస్ట్. ఇది మా డైరెక్టర్ హర్ష గారు అయితే కనుక డిఫరెంట్ వేలోనే తీసుకొచ్చారు, ఛాలెంజ్ చేసి. ఎందుకంటే ప్యాడింగ్ కూడా అవసరం లేకుండానే మన కంటెంట్ తోటి మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి మమ్మల్ని తీసుకొచ్చారు. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇది September 6th రిలీజ్ అవుతుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. జస్ట్ వీఆర్ సీకింగ్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ.
ప్రొడ్యూసర్ కూడా వస్తే బాగుంటుందంట. మీరేనా ప్రొడ్యూసర్? ఓకే. మహిళా శక్తి. ఓకే సరే. భూతంతో బాబు. బెస్ట్ షార్ట్ ఫిలిం భూతంతో బాబు. త్వరగా మళ్ళీ పిలుస్తున్నామండి. బెస్ట్ షార్ట్ ఫిలిం సోల్మేట్. ఓకే ఓకే యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్స్ ప్రశాంత్. ఇలాంటి మూవీస్ మరిన్ని చేయాలి. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం ఎక్స్చేంజ్. బెస్ట్ షార్ట్ ఫిలిం ఎక్స్చేంజ్ టీం ఎక్కడున్నా త్వరగా రావాలండి. షార్ట్ ఫిలిం ఎవరమ్మా? చేంజ్. ఎవ్రీబడి నీడ్స్ అ చేంజ్. సో హియర్ వి గో. సురేఖ గారు మహిళా శక్తి మన మధ్యలో ఉన్నారు, మరి ఆవిడ కూడా. నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం విశ్వదాభిరామ వినురవేమ. ఎవరు వింటారమ్మా? నా ఖచ్చితంగా మనం వింటాం మ్యామ్. అవునా? ఓకే బెస్ట్ షార్ట్ ఫిలిం విశ్వదాభ. ఓకే బెస్ట్ షార్ట్ ఫిలిం రోజా చేసిన గాయం. ఎవరి రోజా? చూడాలి. మీకు చేసిందా? మీ లైఫ్లో ఏదైనా గాయాలు ఉన్నాయా? ఏమీ లేవు. అలాంటి వాళ్ళే ఇలాంటి మూవీస్ తీస్తారు. ఓకే పిలిచేద్దాం. స్పెషల్ ఇదో పోండి రమేష్ గారి. ఆహా, థర్డ్ యానివర్సరీ 24 ఫ్రేమ్స్ కష్టపడి ఇంత మంచి ఈవెంట్ ని చేసిన మన రమేష్ గారికి గట్టిగా చప్పట్లతో మరొక్కసారి. ఇట్రండి మేడం ముందురా. ఆయన్నే మర్చిపోతే ఎట్లా సార్?